ప్రజెంట్ డేస్ లో హైడ్రా అని కొత్తగా మన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అదే అండి, ఇప్పుడు ఏవైతే ఎఫ్టిఎల్ రిలేటెడ్ ల్యాండ్స్ లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వర్షాలు పడినప్పుడు మీకు తెలుసు బాగా, ఈవెన్ మనకేంటంటే ఒక 1 hour వర్షం పడితే ట్రాఫిక్ ఒక రేంజ్ లో ఉంటుంది హైదరాబాద్ లో. సో దానికి మెయిన్ కారణం ఏంటి? అలాంటి ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అనేవి పెద్ద పెద్ద వాళ్ళు, ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్స్ అనమాట, పెద్ద పెద్ద వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని రీటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసేసేసి ఆ వాటర్ వచ్చినా కూడా లేక్స్ లోకి వెళ్లకుండా ఆ విధంగా వాళ్ళు స్టాప్ చేశారు కాబట్టి ఈ విధంగా వాటర్ అనేది ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అవుతుంది. జనరల్ గా నిజాం కాలంలో ఉన్నటువంటి ఏవైతే లేక్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పటికి ఇలానే ఉండుంటే అలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. రీసెంట్ గా కన్వెన్షన్ హాల్ కూల్ చేశారని మనం వింటున్నాం. అది సరైనదే అంటారు సార్? సరైనది అంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తే మటుకి అది డిమాలిష్ చేయడం కాబట్టి సరైనది. వాళ్ళు ఇల్లీగల్ గా చేయకుండా లీగల్ గా అన్ని పర్మిషన్స్ ఉంటే డిమాలిష్ చేయడం అది రాంగ్ అనమాట. అంతే, వెరీ సింపుల్. నాగార్జున గారు ఇవన్నీ లీగల్ గానే ఉన్నాయి మరి అని చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో కూల్ చేసింది. ఏముంది ఇప్పుడు, ప్రభుత్వం ఏమైనా కూల్ చేసింది, నాగార్జున గారు అన్ని లీగల్ గానే ఉన్నాయి అంటున్నారు. రేపు పొద్దున్న లీగల్ గా ఉన్నాయని ప్రూవ్ అయింది అనుకోండి, ఏవైతే డిమాలిష్ ఎక్స్పెండిచర్ ఉంటుందో అది ప్రభుత్వం కంపల్సరీగా బేర్ చేస్తుంది. అది లా అండ్ ఆర్డర్ ప్రకారం, అది ఎస్పెషల్లీ మనకున్న లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆ విధంగా జరిగితే మటుకి అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు 100%. అది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినటువంటి హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? హాట్ టాపిక్ హైడ్రా అనేది చాలా కబ్జాలు జరిగినాయి. ఇక్కడే కాదు, హైదరాబాద్ లోనే కాదు, పల్లెటూర్లలో కూడా జరిగాయి. అక్కడ కూడా పల్లెటూర్లలో కానీ, అంటే పక్కన ఉన్నవాడు కొంచెం వీక్ ఉన్నాడు అనుకోండి, ఆ పక్కన ఉంది కబ్జా చేయడము, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు కబ్జాలు చేయడం కామన్ అయిపోయింది. ఏ పార్టీ లేకుండా హైడ్రా కూడా, ఏ పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా హైడ్రా వాళ్ళు ఓన్ గా డిసిషన్ తీసుకునేంత వాళ్ళకి ఆ పవర్స్ ఇవ్వాలి. ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే ఓకే చేస్తున్నారు, అంటే నాగార్జున గానీ ఇట్లాంటి వాళ్ళే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ లో ఉన్న ఖమ్మం ఎంపీ ఒక శ్రీనివాస్ రెడ్డి ఏదో ఉన్నారు కదా, ఆయన గానీ, బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గానీ, మహేందర్ రెడ్డి గానీ, ఇట్లాంటి వాళ్ళందరిది వాళ్ళే కూడా చేస్తే ఇంకా రేవంత్ రెడ్డికి తిరుగుండదు. అంటే ఒక పవర్ఫుల్ లీడర్ లాగా ఎదగొచ్చు రేవంత్ రెడ్డి. నాగార్జున గారికి సంబంధించినటువంటి ఇన్కన్వెన్షనల్ కూల్చివేయడం సరైనదే అంటారా సార్? తప్పకుండా సరైనది. ఎందుకనంటే టీఆర్ఎస్ తెలంగాణ రాకముందుకు టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించారు, బీజేపీ వాళ్ళు కూడా కొందరు విమర్శించారు, మొన్న రిలేషన్ గా రఘునందరావు వాళ్ళు కూడా. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు కూడా, అంటే ఈ రేవంత్ రెడ్డి కూడా వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా విమర్శించాడు, అంటే ఆయన అట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. ఆయన అన్ని చేస్తున్నా కూడా నాగార్జున ఏం చేశాడు, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాడు, వాళ్ళతోటి మెత్తగా మాట్లాడుకుంటూ అట్లా చేయడం, ఆయన కబ్జాలు చేయడం ఎప్పటి నుంచో నేను చూస్తున్నప్పటి నుంచి ఒక 10 years నుంచే ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మేబీ ఇది ఒకటే కాదు, ఇంకా కూడా ఉండొచ్చు నాగార్జున దగ్గర. దానిలో కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఇన్కన్వెన్షనల్ కూల్చేయాలని చెప్పేసి. అతను గవర్నమెంట్ వచ్చాక కూల్చివేయడం జరిగింది. ఆరోపణలు అప్పుడు కూడా చేశారు కదా, కేసీఆర్ కూడా చేసినవి వస్తున్నాయి కదా, యూట్యూబ్ లో ఉన్నాయి. వీళ్ళు కూడా, కాకపోతే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వాళ్ళకు ఎంతో, అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఫస్ట్ అధికారంలో రాకముందుకు వాళ్ళు విమర్శించారు, వచ్చిన తర్వాత వాళ్ళని మేనేజ్ చేశారు. ఇప్పుడు నవే డేస్ లో హైడ్రా అని మనం చాలా వింటున్నాం తెలంగాణలో. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? హైడ్రా వెరీ గుడ్ అండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాం. ఎందుకనంటే గత 10 సంవత్సరాలు ఈవెన్ అంతకుముందు చేసిన ప్రభుత్వాలు కూడా చెరువులు కానీ ఇవన్నీ ఏం పట్టించుకోలేవు, కబ్జాల పర్వం ఇవన్నీ. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తక్కువలో భూమి వస్తుంది తీసుకొని కట్టుకుని ఉంటారు. ప్రభుత్వం పొరపాట్ల వల్లనే కదా వాళ్ళకి ఎక్కడ నుంచో ఇక్కడికి వచ్చి పని చేసుకుని ఇక్కడ వస్తారు, ఇక్కడికి రూపాయి కూడా పెట్టుకుంటారు. తక్కువ వస్తుంది కదా, మనం సిటీలో ఈయనే ఉంటాం, సెటిల్ అయినా కానీ తీసుకొని కట్టుకొని ఉంటారు. కానీ ఫస్ట్ తప్పిదామేంది, ప్రభుత్వాలే తప్పు ఉన్న రూల్. మన రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని, హ్యాట్స్ ఆఫ్. అది రీసెంట్ గా నాగార్జున గారిది ఇన్కన్వెన్షన్ హాల్ అయితే కూల్చివేయడం జరిగింది, సరైనదే అంటారా? ఒప్పుకుంటారు, సరైనదే. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తేనే ప్రజలలో కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఏంటంటే ముందరికి వస్తారు అందరూ, ఎక్కడెక్కడ కబ్జాలు జరిగి. ఇప్పుడు నానక్రామ్ కూడా అండ్ మణికొండ, ఇక్కడ అమీన్పూర్, ఇవన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నాగార్జున ఇన్కన్వెన్షన్ గులగొట్టినందుకే ఇవన్నీ పబ్లిక్ లో చైతన్యం వచ్చింది. అది ఎఫ్టీఎల్ లో లేదు, బఫర్ జోన్ లో లేదు, నేను కోర్టు నుండి స్టే తెచ్చుకున్నానని నాగార్జున గారు చెప్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ కూల్చివేయడం? ఇప్పుడు సామాన్య నాలాంటి వ్యక్తికి ఎఫ్టీఎల్ అంటే కూడా తెలియదు, మాట చెప్తున్నా. అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లా ఉందని. వాళ్ళంటే హై ప్రొఫైల్ వాళ్ళు, సెలబ్రిటీలు, వాళ్ళకన్నా రాజకీయ పలుకుబడి ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. రీసెంట్ గా చూసుకుంటే ఇన్కన్వెన్షనల్ కూల్చివేయడం జరిగింది, సరైనదే అంటారు సార్? 100% కరెక్ట్ సార్. నాగార్జున గారు స్టే తెచ్చుకున్నా కూడా కూల్చేశారని అంటున్నారు. 10 years బట్టి నడుస్తుంది అంటున్నారు. స్టే ఉండి కూడా 3.5 acres ఆక్రమించారంటున్నారు. అది 100% కరెక్టే సార్. అది రేవంత్ రెడ్డి రైట్ పాయింట్ అది చేయటం.